ఆర్ఎస్ఎస్ అంటే ఇది రాకడకు నువ్వటు నేనిటు వెనకట్ లెక్క కూర్చొని మాటలు లేవు వరుసలు లేవు వాయిలు లేవు నీ పండుగ వస్తే నా ఇంటికి వచ్చేది లేదు నా పండుగ వస్తే నీ ఇంటికి పోయేది లేదు వెనకటికి ముస్లింస్ మనకి ఏదో పాశం తెచ్చిస్తుంది చూడు చూరుకుర్మా ఎంత కమ్మగా రావుకుంటుంటిమి మనం పండుగకు పోలేలు చేస్తే అలా తోలుతుంటిమి ఎంత మంచిగా ఉంటుంటిమి బావమడదని ఇగో గీసుంటి ఏమో ఏమో వస్తున్నాయి ఆర్ఎస్ఎస్లు గాఎస్ఎస్లు గిఎస్ఎస్లు ఇక మన ఊళ్ళో మన ఇంట్లో మలగాలికి సిచ్చులు పెడుతున్నాయి నాకు అడుగు మాత్రం దేవుడా గీసుంటే అన్ని మూత పడతానే ఏముండ అనిపిస్తుంది మళ్ళా వెనకట్ లెక్క రాత్రి బుక్కెడు బువ్వ తిని ఒక గంట సేపు కూర్చొని అమ్మలక్కల మాట్లాడుకుంటుంటిమి మొగోళ్ళు మాట్లాడుకుంటుండ్రి ఇప్పుడు అవన్నీ ఉన్నాయే మనకి గీసుంటి అవసరమా మనకు అసుంటి దినాలు అవసరమా సస్తే బతుకుతే పెళ్ళైతే వారం పొద్దుగా ఇంటి చుట్టుముట్టుంటుండ్రి గల్లోలు సచ్చిన పిన్కు చుట్టూ కూర్చుంటే అయితే శృంగారం ఉంటుండే ఈ పొద్దు పీనుకు కూడా సస్తే ఏడవానికి కిరాయిలను తెచ్చుకునే పరిస్థితి వచ్చింది మనకు గీసుంటి సంస్థలు చేయబట్టే గిసుంటి మనకు అవసరమా మరి సరే నిజమే ఎవరు చెప్పిండ్రో గాని అంతేనా కరిగే సార్ మంచి పని చేస్తున్నాడు ఏమన్నంటే ఇక ఆయనకు నీదలు పెడతాం మనం వస్తాం కానీ మంచిదే చేసిండు ఆయన కూడా ఇక్మత్ మంచిగా చేసిండు ఇదేంది ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ 2 నెలల గడువు కోరిన స్పీకరు 4 ఎమ్మెల్యేలను విచారించామన్న అసెంబ్లీ కార్యదర్శి ఏం సంగతి మరి కోల్యాగలు ఇంట్లో గెలిచి అండ్ల జ్వరపడ్డట్టుగా కథ చేస్తున్నాయట మరి ఎటెట సంగతి ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ అసలు ఏం కాబోతుంది ఒక మాట ఈ ఖైరతాబాద్లో ఉప ఎన్నిక రాబోతుంది అనేది గుసగుసిన పడుతుంది అక్కడ కడియం శ్రీహరి కూడా ఆయన కథ కూడా అన్న కాడికే వచ్చింది మరి ఎట సంగతి ఏంది ఏం కథ ఏం చెప్తావు దీని మీద ఈయన గడ్డం ప్రసాద్ దొరికేగా స్పీకర్ ఒక మాట ఏం రాసిండో చూద్దామా పెద్ద ఆయన ఏమంటుండో చూద్దాం ఏది ఎక్కడ రాసిర్రు ఫిరాయింపు ఎమ్మెల్యేలపై విచారణ గడువు పొడిగించాలని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సుప్రీంకోర్టును అభ్యర్థించారు ఓహో తెలంగాణ అసెంబ్లీ తరపున లాయర్లు శుక్రవారం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణకు సుప్రీంకోర్టు విధించిన 3 నెలల గడువు అక్టోబర్ 31తో ముగుస్తుంది అయితే విచారణ ఇంకా పూర్తి కాలేదు అనర్హత వేటు ఎదుర్కొంటున్న 10 మంది ఎమ్మెల్యేలను విచారించి రిపోర్టు సబ్మిట్ చేయాలని సుప్రీంకోర్టు 3 నెలల క్రితం స్పీకర్ను ఆదేశించిన విషయం తెలిసిందే అంతేగా అయితే విచారణ జరిపి రిపోర్టు అందజేసేందుకు అప్పట్లో స్పీకర్కు సుప్రీంకోర్టు 3 నెలల మాత్రమే గడువు ఇచ్చింది సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం విచారణ మొదలుపెట్టిన హాజరయ్యింది 4 ఎమ్మెల్యేలు మాత్రమే ఎందుకంటే కోర్టులో జరిగినట్లుగానే ప్రతి ఎమ్మెల్యే తరపున వాదన వినిపించేందుకు లాయర్లు ప్రతివాదన వినిపించేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తరపున లాయర్లకు స్పీకర్ అవకాశాలు ఇస్తున్నారు అంటే ఇదంతా చాలా పెద్ద ప్రొసీజరు అందుకనే చాలా సమయం పడుతుంది ఇదే విషయాన్ని స్పీకర్ తరపు లాయర్లు